వచ్చేస్తుంది. వస్తున్నాను. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బారు కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చినవన్నీ కూడా అవి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కరెంటుకు సంబంధించి కానీ, ఇరిగేషన్ కానీ, రెవెన్యూ కానీ అన్నీ కూడా ఆయా శాఖల అధికారులకు పంపించి దాంట్లో ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా చేయడం, ఒకవేళ చేయలేని పరిస్థితి అయితే ఎందుకు చేయలేదో కూడా వచ్చిన వారికి తిరిగి ఎమ్మెల్యే గారి కార్యాలయం ఫోన్ చేసి తెలియజేయబడతా ఉంది. ఇప్పటిదాకా వచ్చిన వాటిల్లో రోడ్లు కానీ, డ్రైన్ కానీ, కరెంటుకు సంబంధించి కానీ ఇప్పటికే చాలా వరకు కూడా చేయగలిగాం. ఇంకా కూడా చేయాల్సి ఉన్నాయి. చాలా పెద్ద నియోజకవర్గం, విలీన గ్రామాలు ఎక్కువ. ఇవన్నీ కూడా ఒకసారి వీలు చూసుకొని ఎప్పుడెప్పుడు ఇవి ఏదైతే ఆర్థిక వనరులు సమకూరుస్తాయో ఫైనాన్షియల్ ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు సేదరెడ్డి గారు దాదాపు 17 కోట్ల రూపాయలతో 168 వర్కులు కూడా ఈరోజు మనం అనౌన్స్ చేసుకోవడం జరిగింది. అవి కూడా రేపు 15వ తారీఖు శంకుస్థాపన చేయడం జరిగింది. రాబో రోజుల్లో ఇంకా కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని 100 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశాం. ఇంకా కూడా చేయాల్సి ఉన్నాయి. అతి త్వరలో కూడా రాబో 3-4 నెలల్లో కూడా అవి కూడా వీళ్ళంతవరకు చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా ఏ వర్క్లు అయితే ఇప్పటిదాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శంకుస్థాపన చేశామని వదిలేయకుండా ఏదో మాట చెప్పామనే పరిస్థితి కాకుండా ప్రతి వర్క్ కూడా శంకుస్థాపన చేసిన వర్క్ కంప్లీట్ చేయడమే లక్ష్యంగా అది కూడా ఒక డేట్ పెట్టుకొని చేస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా కూడా అదేవిధంగా చేస్తున్నాం, భవిష్యత్తులో కూడా అదేవిధంగా చేస్తామని తెలియజేస్తూ ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం అటు ప్రజలకి, కూటమి నాయకులకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని వినియోగించుకోవచ్చు. అందరూ కూడా వస్తున్నారు. స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్లు, బూత్లు, కో క్లస్టర్లు, కుటుంబ సాధికార కేఎస్ఎస్ సభ్యులు అందరికీ కూడా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతూ ఉంది. భవిష్యత్తులో కూడా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ఇదే విధంగా నిర్వహించబడుతుంది. ఎందుకంటే ప్రతిరోజు అటు నేను కానీ, ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ అందుబాటులో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం కేవలం కూటమి నాయకులకు, అదేవిధంగా ప్రజలకు ప్రత్యేక టైం కేటాయించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగుతుందని, ఏదైతే కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి అందించే విషయంలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ స్థానికంగా ఉండే పెద్దలతో, అదేవిధంగా కూటమి నాయకులు సలహాలు, సూచనలు తీసుకొని ఎక్కడెక్కడ ఏ అవసరమో ఎలా చేస్తున్నామో అదేవిధంగా భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, ఏదున్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం మీ కుటుంబం లాంటిది, మీ ఇంటి లాంటిది. ఎప్పుడైనా ఏ అవసరం ఉన్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదిస్తాను. మీ ద్వారా ప్రజలందరూ